హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, వాళ్ళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఈ వేసవి కాలంలో చలవ చేసి పెసర కట్టు చారు. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ఇందులో ఎండు కారం వేయకుండా చాలా సింపుల్ వేలో ఈ చార్ని రెడీ చేసుకుంటాము. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పెసర కట్టు చారుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఇందులోకి ఎక్కువ పెసరపప్పు అవసరం లేదండి. ఇలా చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే చాలు. పెసరపప్పును తీసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగండి. అలా కడిగిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే పప్పు ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దానిలో సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. ఇందులో మనం ఎండు కారం యూజ్ చేయమండి. అల్లం ముక్కలు, దానిలో ఉన్న కారము, అలాగే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చితో పోపు వేసుకుంటాము, అదే సరిపోతుంది. కుక్కర్పై మూతను పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకొని చూడండి, పప్పు ఇలా మెత్తగా ఉడకాలన్నమాట. మెత్తగా ఉడికించుకున్న పప్పుని ఒకసారి స్మాష్ చేసుకుంటూ ఇంకా మెత్తగా రెడీ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకోవాలండి. ఇది పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది. తిక్కు దానికంటే కూడా పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కలుపుకుంటూ మనం వాటర్ని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మీకు ఒకవేళ తిక్కుగా ఉన్నట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మనం దీన్ని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్న పప్పులో వాటర్ వేసుకున్నాం కాబట్టి కొద్దిసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగేటప్పుడే అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3-4 కచ్చా పచ్చగా దంచి దానిలో వేసుకోండి. దీని ఫ్లేవర్తో చారు చాలా బాగుంటుంది. తర్వాత ఒక 3-4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. మనం ఇక్కడ ఎండు కారం వేసుకోవట్లేదు కాబట్టి ఎండుమిర్చిని కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అవి చిటపట్లు ఆడేటప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఎండు కారం వేసుకోవట్లేదు కదా, పచ్చిమిర్చి వేసుకుంటే అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం మరిగించుకున్న చారుని ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న పోపు అందులో వేసుకోవడమే. ఇక్కడ పెసర కట్టు చారు రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఇది చాలా చలవ చేస్తుంది. ఎక్కువ రెగ్యులర్గా చేసుకొని తిన్నా కూడా చాలా మంచిదండి. ఇలా రెగ్యులర్గా ఈ పెసర కట్టు చారు చేసుకుని కూడా చాలా హెల్దీ అండ్ ఒంటికి చాలా మంచిది. చూడండి, పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది టిఫిన్స్లలో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే భలే బాగుంటుందండి. ఈసారి ఇడ్లీ చేసినప్పుడు ఇలా పెసరకట్టు చారు చేసుకొని ఇడ్లీతో సర్వ్ చేసుకోండి. చాలా సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు. ఇది వట్టిది అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకైతే చాలా మంచిదండి. ఎక్కువగా పెసరపప్పుతో చేసి పెడుతూ ఉంటాం కదా. ఇలా సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఇలా చారు చేసి వాళ్ళకి తినబెట్టండి. చాలా ఇష్టంతో, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా ఈజీగా తినగలుగుతారు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.